మనల్ని ఆదరించి యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకసువార్త 2 అధ్యాయం 24 నుంచి 28 వరకు. ప్రతి తొలుసూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయన్ను ప్రభుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల చేతనైన 2 పావుర పిల్లలైన బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేముకు తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సుమోయేను ఒక మనుష్యుడుండెను. అతడు నీతివంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ను ఎత్తుకుని దేవుని స్తుతించి ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుటి సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. ఇప్పుడు శుద్ధి దినం 40 రోజులు స్త్రీకి శుద్ధి దినములు గడిచాక వీరు దేవాలయంలోకి వచ్చారు. పవిత్రపరచబడ్డాక దేవాలయంలోకి వచ్చారు. ఇప్పుడు మొదట పుట్టిన తొలుసూలు కుమారుని దేవునికి ప్రతిష్ఠ చేయాలని నిర్గమాకాండం 13:13 ఉంది. ఆ ప్రకారం అలాగే లేవియాకాండం 12:6 ఉంది. ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు 2 గొవ్వలను కానీ లేదంటే 2 పావుర పిల్లలు కానీ గొర్రె పిల్లను కూడా తేగలిగిన వాళ్ళు అలాగే వాటిని బలి ఇచ్చి ఆవిడ ప్రతిష్ఠ చేయాలి దేవునికి అని ఉంది. ఆ ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు ప్రభుకి సమస్తం ఇక్కడ జరిగించడానికి మరియమ్మ యేసేపు బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని దేవాలయంలోకి వచ్చారు. దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ యెరూషలేములో దేవాలయంలో ఈ సుమోయేన్ అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు నీతివంతుడు భక్తిపరుడు అని చెప్పబడింది. ఇక్కడ ఇశ్రాయేలీని ఆదరించేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడంట అతను. అలాగ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా అతనికి ఏం తెలపబడింది, యేసుక్రీస్తు ప్రభుని అతను చూసేదాకా అతను మరణం పొందడు అని తెలపబడింది అతనికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వీరు తీసుకొచ్చినప్పుడు దేవాలయంలోకి అతను కూడా దేవాలయంలోకి వచ్చి సుమోయేన్ దేవాలయంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని చేతులతో ఎత్తుకుని ఇక్కడ ప్రవశిస్తున్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. ఇప్పుడు కన్నులారి ఏం చూసేసాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే ప్రజలకు వచ్చే ఆదరణ, సమాధానం, వెలుగు, రక్షణ, మహిమ, ఈ సంతోష ఆనందాలన్నీ ఫ్యూచర్ చూసేసాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే ఫ్యూచర్ కనబడిపోయింది అతనికి. అందుకే ఇక్కడ ఈ గొప్ప ప్రవచనం యేసుక్రీస్తు ప్రభుని గూర్చి గొప్ప ప్రవచనం తండ్రి గారికి అక్కడ చెప్తున్నాడు అనమాట. నేను చూసాను నాదా, ఇవన్నీ నేను చూసాను. నువ్వు ఈ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు ఇచ్చిన ఈ రక్షణ, ఈ వెలుగు, ఈ మహిమ, ఈ యొక్క సమాధానం అన్నీ నేను చూశాను ప్రభు అంటున్నాడు.